శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లను ప్రారంభించింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు దేవదేవుడికి వార్షికోత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో తిరుమలలో చేయాల్సిన ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించింది టీటీడీ సిబ్బంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించే బ్రహ్మోత్సవ సందడి ప్రారంభమైంది. సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే మహా సంరంభానికి అప్పుడే సందడి మొదలైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఇంకా మెరుగైన ఏర్పాట్లు చేసే విధంగా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ మేరకు ఏర్పాట్లను ప్రారంభించింది. బ్రహ్మోత్సవాల సమయంలో సునామీలా తరలివచ్చే భక్తజన ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాలకు ప్రారంభ సూచికగా సెప్టెంబర్ 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. 24 సాయంత్రం జరిగే ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు శ్రీవారు 2 వాహనాలపై భక్తులను కనువిందు చేయనున్నారు. ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు శ్రీవారి వాహన సేవలు జరగనున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 8 గంటలకు శ్రీవారికి పెద్దశేష వాహన సేవ, 25వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 26వ తేదీ ఉదయం సింహ వాహనం, రాత్రి ముచ్చపు పందిరి వాహనం, 27వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 28వ తేదీ ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహనం, 29వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనం, 30వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, అక్టోబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్య అశ్వవాహనం, అక్టోబర్ 2వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి జరిగే ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలసిన తొలినాళ్లలో లోక కళ్యాణం కోసం బ్రహ్మదేవుణ్ణి పిలిచి తనకు ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించారట. బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించాడని, అందుకే వీడికి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చిందని ప్రతీతి. తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఈ బ్రహ్మోత్సవాలు చాలా పెద్ద ఎత్తున అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున ఇది స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తారు. ఈ ఉత్సవాలు లోక కళ్యాణార్థం నిర్వహించబడతాయి. వెంకటేశ్వర స్వామి వారిని వివిధ రూపాల్లో, అవతారాల్లో దర్శనం చేసుకున్న వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవడంతో పాటు పుణ్యఫలాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మికత, భక్తి సంప్రదాయాల సమ్మేళనం. ఈ అద్భుతమైన ఉత్సవాలను వీక్షించటం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని